డీటెయిల్స్ చూద్దాం. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వరదలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అతలాకుతలమయ్యాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురుగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా వందలాది ఇళ్లు నీట మునిగాయి. రోడ్లు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో వర్షాల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పూణేలో వరదల తీవ్రత అత్యధికంగా ఉంది. రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాలైన థానే, రాయ్గఢ్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థపైన వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. పట్టాలపై నీరు చేరడంతో పలువురు రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా మళ్లించడం చేశారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాను భారీ వరదలు ముంచెత్తాయి. వీధుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. ఇళ్లు, నివాస ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. उड़ा के लेके जाने का ना। మహారాష్ట్రలో భారీ వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చవానీలోని హెచ్పీసీఎల్ ప్లాంట్లోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో రీఫిల్లింగ్ కోసం ఉంచిన వందలాది ఖాళీ సిలిండర్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. सब सिलेंडर है HPCL पातालगंगा। అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఉత్తరాదిని వరదలైతే ముంచెత్తడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఉత్తర భారతదేశంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఋతుపవనాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడటం వల్ల పలు రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ఈ కొండ ప్రాంతాలు, హిమాలయన్ స్టేట్స్ అయినటువంటి ఈ రాష్ట్రాలలో పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లౌడ్ బర్స్ట్ కారణంగా నదులు ఈ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉన్నాయి. జాతీయ రహదారులు కూడా కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. పర్యాటకులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చిక్కుకుపోయారు.
తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ ఈ నోయిడా గుర్గాంలో కూడా యమునా నది ఉధృతి పెరగడంతో హిందన్ నది పొంగి పొరలడంతో నోయిడాలోని లోతట్టు ప్రాంతాలు ఇళ్లు రోడ్ పూర్తిగా నీట మునిగాయి. రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ వ్యవస్థ అయితే పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. పశ్చిమ తీరంలో మహారాష్ట్ర కేరళలో పశ్చిమ తీరంలో కూడా ఋతుపవనాలు బలంగా ఉండటంతో ముంబై పరిసర ప్రాంతాలు కేరళ తీర ప్రాంతాలు భారీ వర్షాలతో తల్లడిల్లిపోతున్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ మైదాన ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి అకాల భారీ వర్షాల వల్ల పంట పొలాలు అయితే నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రవాణా సౌకర్యాలు అయితే పూర్తిగా తెగిపోయాయని చెప్పొచ్చు. అయితే నీలిమ కొన్ని చోట్ల అంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా చెప్పుకుంటే ఢిల్లీ, నోయిడా, గజియాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి కుండపోత వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ అయితే తీవ్రంగా దెబ్బతింది. నోయిడా లింక్ రోడ్, గీతా కాలనీ వంటి ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. పరిస్థితి తీవ్రతను బట్టి అధికార యంత్రాంగం విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిని తోడేందుకు 240 పైగా మొబైల్ హై పవర్ పంపులను కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ రోహిణిలో కూడా ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ వర్షాలు దాటికి నిర్మాణంలో ఉన్నటువంటి 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరికొందరు శిథిలాల కింద చిక్కున్నట్లుగా కూడా సమాచారం. మరోపక్క మహారాష్ట్రలో పూణేలోని పింప్రి చించ్వాడ్ ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక పెద్ద చెత్త కుప్ప పక్కనే ఉన్నటువంటి కంపెనీ భవనంపై కూలిపడింది. శిథిలాల కింద చిక్కున్నటువంటి 16 మందిలో 7గురిని సురక్షితంగా రక్షించారు. మిగిలిన వారి కోసం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. షిమ్లా జిల్లాలోని రాంపూర్ సబ్ డివిజన్ లో ఏదైతే గన్వి ఘాట్, సమేజ్ ఘాట్ ఈ వాగులు ఈ యొక్క క్లౌడ్ బర్స్ కారణంగా ఒకసారిగా పొంగి పొరలుతున్నాయి. దీనివల్ల తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి వంతెనలు కొట్టుకుపోయి అనే గ్రామాలకు పూర్తిగా అంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు అయితే తెగిపోయాయి. ముఖ్యంగా నీలిమ వైష్ణవదేవి యాత్రకైతే పూర్తిగా అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతాలపై కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా వైష్ణవదేవి ట్రాక్ ఏదైతే హిమ్కెటి మార్గం ఉందో ఆ ట్రాక్ పైన కొండ చర్యలు విరిగిపడ్డాయి. భద్రతా దృష్ట్యా బ్యాటరీ కార్ల సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. కాలినడకను వెళ్లే భక్తుల యాత్ర అయితే కొంత కొనసాగుతుంది. అక్కడ భారీ వర్షాల కారణంగా కొన్ని గంటల పాటు ఆపి మళ్ళీ పర్వాలేదనుకున్న తర్వాతనే వాళ్ళందరినీ కూడా అనుమతిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో అయితే మొత్తం 45% నుంచి 100% వరకు కూడా నీటితో నిండిపోయాయి. దీనివల్ల ఇకపైన ఏ చిన్న వర్షానికైనా సరే అక్కడ భూమి నీటిని పీల్చుకునే పరిస్థితి లేదు. ఫలితంగా తక్షణమే ఏదైతే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని కూడా ఐఎండీ హెచ్చరిస్తుంది. రాబోయే 24 గంటలు అయితే కొంత అలర్ట్ గా ఉండాలన్నదే ఐఎండీ చెప్తున్నట్టనమాట. రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 190 మిల్లీమీటర్ల వరకు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు అత్యవసర సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఆర్మీ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.